హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. కాంతారా చాప్టర్ 1. ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే, మా నాన్న ఇక్కడే మాయమయ్యాడు, అసలు ఇక్కడ ఏముంది అంటూ హీరో అడిగే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ కుర్రాడికి ఒక పెద్ద ఆయన చెప్పిన కాంతారా స్టోరీయే ఈ సినిమా. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఆ శివుడు తన గణాలని పంపుతూ ఉంటాడు. ఆ గణాలన్నీ వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే అంటూ దట్టమైన అడవి ఉన్న కాంతార రహస్యాలు చెబుతూ సినిమా స్టోరీ మొదలవుతుంది. సాక్షాత్తు శివుడే అక్కడ కాంతారలో వెలిశాడని, తన భర్త ధ్యానం చేసుకునేందుకు అక్కడే పార్వతీదేవి కూడా శివుని కోసం ఒక తోట సృష్టించింది అంటూ ఆ ప్రాంతంలోని వాళ్ళంతా నమ్ముతుంటారు. అయితే అక్కడ కాంతార వాసులకి ఒకరోజు నీళ్ళల్లో ఒక రాయి దొరుకుతుంది. అది శివలింగం ఆకారంలో ఉంటుంది. దాంతో దాన్నే శివుడిగా భావించి పూజ చేస్తూ ఉంటారు. అయితే అప్పటికే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ గెలుచుకుంటూ బాంగ్రా మహారాజు మహాగర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అడవిలో ఉన్న కాంతారకి వచ్చిన బాంగ్రా మహారాజుని ఒక అదృశ్య శక్తి చంపేస్తుంది. అయితే ఆ ప్రమాదం నుంచి మహారాజు కొడుకు అక్కడి నుంచి తప్పించుకొని రాజ్యానికి చేరుకుంటాడు. కానీ తన కళ్ళ ముందే తన నాన్నని చంపేసిన ఆ శక్తిని తలుచుకొని ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. తనకి పుట్టిన ఇద్దరు పిల్లలకు రోజు కాంతార గురించి కథలుగా చెప్తుంటాడు. ఏమైనా సరే కాంతారాకి మాత్రం వెళ్ళొద్దు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని చెప్తుంటాడు. ఇక కొంతకాలం తర్వాత తన కొడుకు కులశేఖర్కి మహారాజు పట్టాభిషేకం చేసి మురిసిపోతాడు. కానీ కులశేఖర్కి లేని చెడు అలవాటు అంటూ ఉండదు. చిన్నతనం నుంచి కాంతారా గురించి వాళ్ళ నాన్న చెప్పినటువన్నీ కట్టుకథలే అని తన ఫ్రెండ్స్ని అలాగే భటుల్ని తీసుకొని కాంతారాకి వేటకు వెళ్తాడు. హద్దులు దాటి తమ ప్రదేశంలోకి వచ్చినందుకు కాంతారవాసులు వాళ్ళను తరిమి కొడతారు. కొన్నాళ్ళ క్రితం కాంతారవాసులకి అక్కడే ఉన్న ఒక లోయలో పులి పక్కనే ఒక పసిబిడ్డ దొరుకుతాడు. ఆ పసిబిడ్డనే మన హీరో రిషబ్ శెట్టి. కాంతారకి తనే నాయకుడు అవుతాడు. ఇక తమ ప్రదేశానికి వచ్చిన బాంగ్రా రాజుకి సరైన గుణపాఠం చెప్పాలని బర్మే తన స్నేహితులతో కలిసి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. అక్కడ జరిగే ఒక ప్రమాదం నుంచి యువరాణి కనకావతిని కాపాడుతాడు. తర్వాత ఆమె బర్మేపై మనసు పాడేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు కులశేఖర మొత్తం కాంతారనే తగలబెట్టేస్తాడు. మరి అప్పుడు ఏం జరిగింది, కాంతారాని ఎవరు కాపాడారు, అసలు హీరో బర్మే ఎవరు, బాంగ్లా రాజ్యంతో కాంతారా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, అసలు కనకావతి ఎవరు అనేది మిగిలిన స్టోరీ. కాంతారా సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు అది రిలీజ్ అవుతున్న విషయమే ఎవరికీ తెలియదు. అనుకోకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే కాంతారా 2 కోసం ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ సినిమా రీచ్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. ఎంతో బడ్జెట్ పెట్టి ఫస్ట్ ఎన్నో మంచిగా తీసి సెకండ్ అంతకు మించి ఇవ్వాలని రిషబ్ శెట్టి గారు బాగానే ట్రై చేశారు అనిపిస్తుంది. కానీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్లుగా అనిపించలేదు. కాంతారా 1 చూసినప్పుడు మనకు కలిగిన ఫీలింగు, ఆ ఎక్స్పెక్టేషన్ ఈ 2 చూస్తున్నప్పుడు అంతగా అనిపించవు. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, ఆ డైరెక్షన్ అయితేనేమి, స్క్రీన్ ప్లే అయితేనేమి, స్టోరీ లైను, థీము, ఆ యుద్ధం సన్నివేశాలు, ఓవరాల్గా మూవీ బాగుంది. కానీ ఆ సినిమాలో ఏదో తక్కువైంది అన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే మనం కాంతారా 1లో చూసినప్పుడు ఆ ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఏదో కొత్తదనం, ఏదో తెలియని ఒక సినిమా చూస్తున్నామని. ఈ 2కు వచ్చేసరికి 2లోనే మెయిన్ స్టోరీ ఉన్నా కానీ అసలు కాంతారా ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది చూపించినా కానీ ఏదో తక్కువైంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మన రిషబ్ శెట్టి గారి విషయానికి వస్తే డైరెక్షన్ అయితే బాగా పర్ఫెక్ట్గానే చేశారు. స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఇంకా యాక్టింగ్ పరంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పర్సనాలిటీ చూడడానికి విలన్లా కనిపించిన హీరోగా బాగానే మెప్పించారు. ఫస్ట్ హాఫ్లో ఓ పక్క కాంతారాను అలాగే బాంగ్రా ప్రాంతాన్ని చూపించడానికి చాలా కష్టపడ్డాడేమో, చాలా టైం తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇక ఆడియన్స్ ఎంతో ఫీలింగ్ పెట్టుకుంటే ఆ ఫీలింగ్ సెకండ్ హాఫ్ చాలా వరకు మార్చేస్తుంది. రిషబ్ శెట్టి సెకండ్ హాఫ్ చాలా డీసెంట్గా స్టోరీని అయితే రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ మంచి హైప్తో ముగించేస్తాడు. సెకండ్ హాఫ్ పై అంచనాలు చాలా క్రియేట్ అవుతాయి. కాంతారా ప్రజలు తమ జాతి కోసం, దేవుడి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో శరీరంలోకి దేవగణం వచ్చినప్పుడు పడిన సీన్లన్నీ మనకు థియేటర్లో పూనకాలు రప్పిస్తాయి. ఆ విధంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పచ్చు. మెయిన్ క్లైమాక్సే ప్లస్ పాయింట్ ఏమో అన్నట్లుగా ఉంటుంది. సేమ్ కాంతారా లెక్కనే దీంట్లో కూడా అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నారు రిషబ్ శెట్టి గారు.
రాసుకోవడమే కాదు, దాన్ని అదే రేంజ్లో స్క్రీన్పై తన యాక్టింగ్తో చూపించారు. క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ పీక్స్లో ఉంటాయి. నిజానికి సినిమాని క్లైమాక్స్ రిషబ్ శెట్టి యాక్టింగ్తోనే నిలబెట్టేశాడు సినిమా మొత్తాన్ని అనే విధంగా యాక్టింగ్ చేశారు. ఇక విఎఫ్ఎక్స్ కానీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇక శివగణాలు కనిపించిన ప్రతి సీన్లోని ఆ విఎఫ్ఎక్స్ కోసం వర్క్ చేసిన వాళ్ళ హార్డ్ వర్కింగ్ క్లియర్గా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించేస్తాయి. అంత క్లీన్గా, నీట్గా చేశారు. ఇక రిషబ్ తర్వాత సినిమాలో అంతగా సినిమాని రాణించిందంటే రుక్మిణి వసంతే. ఫస్ట్ హాఫ్లో రుక్మిణి తన అందాలను చూపించుకుంటా, ప్రజెన్స్ చేసుకుంటా ఆడియన్స్ను అట్నే తన వైపు నుంచి కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. ఫస్ట్ హాఫ్లో ఎంత క్యూట్గా కనిపిస్తుందో సెకండ్ హాఫ్లో కూడా ఆమె క్యారెక్టర్ వచ్చే సర్ప్రైజ్ ఆడియన్స్కి అంతే అదిరిపోయేలా ఉంటుంది. యుద్ధం సీన్స్ అయితేనేమి, అలాగే లవ్ సీన్స్ అయితేనేమి, ఇలా ప్రతి చోట రుక్మిణి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇక గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. జయరాం కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. అజినీస్ లోక్నాథ్ మరోసారి తన మ్యూజిక్ని సినిమాను ఒక రేంజ్లో పైకి నిలబెట్టేశారు. ఓవరాల్గా కాంతారాలో నటుడిగా, అలాగే డైరెక్టర్గా రిషబ్ శెట్టి గారు హిట్ అయ్యారనే చెప్పొచ్చు. కానీ చాప్టర్ 1 విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ రేంజ్లో డైరెక్టర్గా ఆయన మరీ అంతగా తీయలేకపోయారేమో అనిపించింది. సెకండ్ హాఫ్ పరంగా అయితే చాలా బాగుంది. ఇంకా యాక్టర్గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఇంకా సినిమా బాగాలేదు అని చెప్పడానికి లేకుండా సినిమాను తన క్రియేటివిటీతో ఓ రేంజ్లోకి తీసుకుపోయారు. ఏమంటే ఫస్ట్ టైం చూస్తున్నాము కదా అన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఫస్ట్ కాంతారా 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతారా చూసిన ఫీలింగ్ అయితే ఈ సినిమాకు రాదు. ఓవరాల్గా కాంతారా 1 ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా వెళ్ళి చూస్తే మాత్రం మాస్ ఆడియన్స్కు బాగా నచ్చే సినిమా. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉందంటే ఒక మాస్ బ్లాక్ బస్టర్ డివోషనల్ హిట్టు. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 4 రేటింగ్ ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.